మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. కేవలం 10 రోజుల్లోనే జుట్టు రాలటం అన్న సమస్య నుంచి ఎలా బయటపడాలి, అలాగే జుట్టుని ఎలా కాపాడుకోవాలి, ఇది తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం లేవగానే దిండు మీదో తల దూకుంటున్నప్పుడు ఆ దువ్వెన నిండా ఆ జుట్టు కనిపించింది అనుకోండి, గుండె గుబేలు అనటం సహజం. నిజానికి మన తల మీద సుమారుగా 1,00,000కు పైగా వెంట్రుకలు ఉంటాయి. అందులో రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రావటం అనేది మామూలుగా సాధారణమైన విషయమే. కానీ అంతకు మించి జుట్టు రాలుతుంటే మాత్రం అది మీ శరీరం మీకు ఇస్తున్న ఒక హెచ్చరిక కింద, ఒక కాషన్ కింద మీరు భావించాలి. జుట్టు అనేది కేవలం అందానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది మన మొత్తం ఆరోగ్యానికి ఒక సూచిక, ఒక ఇండికేషన్. మొక్క ఎండిపోతుంటే ఆకులపైన నీళ్లు చల్లటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కదా. దాని వేర్లకి నీరు, ఎరువు అందితేనే అది మళ్ళీ చిగురిస్తుంది. మన జుట్టు విషయంలో కూడా సరిగ్గా ఇదే సూత్రం వర్తిస్తుంది. కేవలం 10 రోజుల్లో మార్పు గమనించాలంటే మనం ఆ పై పూతల పైన కాకుండా మూలాల మీద దెబ్బ కొట్టాలి, ఆ మూలాల మీద ఫోకస్ పెట్టాలి. నేటి కాలంలో కాలుష్యం, పని ఒత్తిడి, పోషకాలు లేని ఆహారం తీసుకోవటం, ఇలాంటి వాటి వల్ల చిన్న వయసులోనే జుట్టు పలచబడిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన భారతీయులలో ఐరన్ లోపం, హార్మోన్ల అసమతుల్యత జుట్టు రావడానికి ప్రధాన కారణాల కింద మారుతున్నాయి. చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు, షాంపూలు మారుస్తూ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ సమస్య లోపల నుంచి ఉంటే బయట ఎంత ఖరీదైన ఉత్పత్తులు వాడినా మాత్రం ఫలితం ఉండదు కదా, ఫలితం శూన్యమే. ఈరోజు మనం అసలు ఈ జుట్టు ఎందుకు రాలుతుంది, మన శరీర ధర్మాన్ని బట్టి దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి, ఆయుర్వేద శాస్త్రం దీనికి ఎలాంటి పరిష్కారాలు చూపిస్తుంది అనే విషయాల్ని శాస్త్రీయంగా విశ్లేషించుకుందాం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా జుట్టు రావటాన్ని కాలిత్యం అనే పేరుతోటి పిలుస్తారు. మన శరీరంలో వాత, పిత్త, కఫ అనే బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. 3 దోషాలు ఉంటాయి. వీటిలో పిత్త దోషం అంటే శరీరంలో వేడి మితిమీరి పెరిగిపోయింది అనుకోండి, అది నేరుగా జుట్టు కుదులని ప్రభావితం చేస్తుంది. ఆయుర్వేదం జుట్టుని అస్థి ధాతువు అంటే ఎముకల కణజాలం ఉపధాతువు కింద లేదా మలం కింద పరిగణిస్తుంది. అంటే మీ ఎముకల ఆరోగ్యం ఎంత బాగుంటే మీ జుట్టు అంత బలంగా ఉంటుంది. ఎముకల్లో ఏముంటుంది? కాల్షియం ఉంటుంది. కాబట్టి కాల్షియం అనేది ఇక్కడ కీలకం. ఎప్పుడైతే శరీరంలో వేడి పెరిగిపోతుందో, పోషకాలు సరిగ్గా అందవో, అప్పుడు జుట్టు కుదుళ్ళు బలహీనపడి రాలిపోవటం స్టార్ట్ అవుతుంది. దీనికి తోడు మనసులో ఆందోళన, ఒత్తిడి ఇలాంటివి ఉంటే పిత్తం పెరిగిపోతుంది. ఇది జుట్టు రావటాన్ని వేగవంతం చేస్తుంది. కాబట్టి ట్రీట్మెంట్ అనేది కేవలం ఏదో తలకు నూనె రాయటం మాత్రమే కాదు, పెరిగిన పిత్తాన్ని తగ్గిస్తూ ఈ అస్థిధాతువు లేదా కాల్షియం లేదా మినరల్స్ని బలపరచుకోవడం కూడా అసలైన పరిష్కారం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఆహారమే ఔషధం, లోపల నుంచి పోషణ ఇవ్వటం ముఖ్యం. ఇది మీరు తెలుసుకోవాలి. జుట్టు రావటం తగ్గాలంటే ముందుగా మనం చేయాల్సింది మన రక్తంలో ఐరన్, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుకోవటం. దీనికి ది బెస్ట్, సులువైనటువంటి శక్తివంతమైన మార్గం ఏమిటి? కరివేపాకు. మన వంటల్లో కరివేపాకుని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం, కానీ ఇది జుట్టుకి ఒక సంజీవిని లాంటిది. ప్రతిరోజు ఉదయం పరగడుపున గుప్పెడు కరివేపాకుల్ని మెత్తగా నూరి గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి తీసుకుంటే దీంట్లో ఉండే బీటా కెరోటిన్, ఐరన్ ఇవి జుట్టు కుదలని బలపరుస్తాయి. అలాగే ఉసిరి ఆమ్ల ఈ వింటర్లో మనకి ఫ్రెష్గా దొరుకుతుంది. దీంట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఆహారంలో ఉండేటువంటి ఐరన్ శరీరానికి వంటబట్టేలాగా చేస్తుంది. రోజు ఒక ఉసిరికాయని తినటం లేదా ఉసిరి రసం తాగటం వల్ల శరీరంలో పిత్తం తగ్గి జుట్టు నెరవటం, రాలటం అనేది తగ్గుముఖం పడతాయి. ఇక తైలాభ్యంగనం అంటే నూనె మర్దన, దీని సరైన పద్ధతిని కూడా మీకు చెప్పాలి. తలకు నూనె రాయటం మన సాంప్రదాయంలో భాగమే అయినప్పటికీ కూడా దాన్ని సరైన పద్ధతిలో చేయటం అనేది చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నూనెతో, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఏదైనా సరే తల మీద సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అయితే బలంగా రుద్దకూడదు. రుద్దితే మళ్ళీ బలహీనమైన వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ మునివేళ్లతోటి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. భృంగరాజ అంటే గుంటగరగరాకు వేసి కాచినటువంటి నూనె జుట్టు రాలటాన్ని అద్భుతంగా నివారిస్తుంది. ఇది తలకి చల్లదనాన్ని ఇవ్వటమే కాదు, నిద్రలేమి సమస్యను కూడా పరిష్కరిస్తుంది. చుండు సమస్య ఉందనుకోండి, ఇదే నూనెకి కొద్దిగా వేప నూనె లేదా టీ ట్రీ ఆయిల్ కలిపి వాడితే ఇంకా బెస్ట్. ఇక లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, జీవనశైలి మార్పులు, ఒత్తిడి నియంత్రణ ఇవి కూడా చాలా ముఖ్యం. జుట్టు రావడానికి మానసిక ఒత్తిడి ఒక ప్రధాన కారణం. మనం ఎక్కువసేపు రాత్రులు మేల్కొని ఉండటం, సమయానికి నిద్రపోకపోవటం వల్ల శరీరంలో పిత్త దోషం పెరుగుతుంది. ఆయుర్వేద ప్రకారంగా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు పిత్త కాలం. ఈ సమయంలో మెలుగుగా ఉంటే శరీరంలో వేడి పెరిగి జుట్టు రాలుతుంది.
కాబట్టి రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు గాఢ నిద్ర అవసరం. అలాగే ప్రాణాయామం, యోగాసనాలు ఇలాంటివి చేయటం వల్ల ఒత్తిడి తగ్గి హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. తలస్నానం చేసేటప్పుడు మరీ వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చని లేదా చల్లటి నీళ్ళను ఉపయోగించడం మంచిది. వేడి నీళ్ళు జుట్టులో ఉండేటువంటి సహజ నూనెలను తొలగించేసి కుదులని బలహీనపరుస్తాయి. కెమికల్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. ఇది మరీ చెప్తున్న ఒక సూచన. ఈ 10 రోజుల్లో జుట్టు రాలటం తగ్గాలంటే కఠినమైన రసాయనాలు ఉన్న షాంపూలను పూర్తిగా మానేయండి. సల్ఫేట్, పారాబెన్ లేని మైల్డ్ షాంపూల్ని లేదా కుంకుడుకాయ, సీకాయ లాంటి సహజ ప్రత్యామ్నాయాన్ని వాడటం మంచిది. జుట్టు తడిగా ఉన్నప్పుడు ఎప్పుడు దువ్వటం, గట్టిగా టవల్తో తొడవటం లాంటివి అస్సలు చేయకండి. తడి జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది. చిన్న ఒత్తిడికి కూడా తెగిపోయే అవకాశం ఉంటుంది. హెయిర్ డ్రైయర్స్ వాడకం, జుట్టుని స్ట్రైట్నింగ్ చేయటం ఇలాంటి వేడిని కలిగించే పనులకు దూరంగా ఉండటం కూడా చాలా అవసరం. ఇక దీనికి సంబంధించి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని వైద్య సలహాతో వాడుకుంటే ఇవి సపోర్ట్ చేస్తాయి హెల్త్కి. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది, భృంగరాజ ఆసనం. ఇది జుట్టు ఆరోగ్యానికి ఆయుర్వేదంలో చెప్పిన అత్యంత బెస్ట్ ఔషధాల్లో ఒకటి. ఇది పురియబెట్టినటువంటి ద్రవరూప ఔషధం. ఇది కేవలం జుట్టు రాలటాన్ని అరికట్టడమే కాదు, అకాల నెరుపుని, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని తగ్గించడంలో, శరీరాన్ని బలంగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది. సాధారణంగా దీని భోజనం తర్వాత 15 నుంచి 30 మిల్లీలీటర్ల మోతాదుగా సమాన పరిమాణంలో నీళ్లను కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతూ ఆహారంలో ఉండేటువంటి పోషకాలని జుట్టుకు అందేలాగా చేస్తుంది. కాలేయం పందిని మెరుగుపరచడం ద్వారా రక్తాన్ని శుద్ధి చేసి జుట్టు పెరుగుదలకి సహకరిస్తుంది. నారసింహ రసాయనం ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి ఒక ఔషధం. జుట్టు రావడానికి కారణం శారీరక బలహీనత లేదా పోషకాల లోపం అయితే ఈ నారసింహ రసాయనం ఒక వరం లాంటిది. ఇది వెన్న, తేనె, ఇతర మూలికలతో చేసిన లేహ్యం అంటే జామ్. ఇది అస్థిధాతువుని బలపరుస్తుంది కాబట్టి జుట్టు రావటాన్ని తగ్గిస్తూ ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. దీన్ని ఒక అర చెంచా నుంచి ఒక చెంచాడు మోతాదుగా ఉదయం పాలు లేదా గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వృద్ధాప్యపు ఛాయల్ని దరిచేయకుండా చేస్తుంది. జుట్టు కుదులకు కావాల్సిన బలమైన పునాదిని ఇది వేస్తుంది. సప్తామృత లోహం కూడా ఈ సందర్భంగా చెప్పుకోదగినటువంటి ఒక మంచి ఔషధం. నిజానికి ఇది ప్రధానంగా కంటి చూపు కోసం వాడే ఔషధం అయినప్పటికీ కూడా జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో ఉండే ఐరన్ అంటే లోహ భస్మం, అలాగే త్రిఫల, అలాగే అతిమధురం అంటే ములటి ఇలాంటి దినుసులు రక్తహీనతను తగ్గించి తల భాగంలో రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు పనిచేసే వాళ్ళకి కళ్ళ ఒత్తిడి వల్ల వచ్చేటువంటి జుట్టు రావటాన్ని తగ్గిస్తుంది. దీన్ని రోజుకి 1 లేదా 2 మాత్రలు నెయ్యి లేదా తేనెతో కలిపి రెండింటితో కలిపి వైద్య సలహాతో తీసుకోవచ్చు. ఇది శరీరంలో పిత్త దోషాన్ని సమతుల్యం చేసి తలకు చల్లదనాన్ని ఇస్తుంది. తర్వాత ఆమలకి రసాయనం గురించి కూడా మనం చెప్పుకోవాలి. కేవలం ఉసిరికాయతో ప్రత్యేక పద్ధతిలో తయారు చేసే ఈ ఔషధం విటమిన్ సికి గొప్ప మూలం. ఇది అత్యంత శక్తివంతమైన యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. జుట్టు కుదుళ్లలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి జుట్టు బలంగా పెరగడానికి సహాయపడుతుంది. దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో 1 నుంచి 2 టీ స్పూన్లు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి ఎసిడిటీ, గ్యాస్ లాంటి సమస్యలు తగ్గుతాయి. పిత్తదోషం వల్ల వచ్చేటటువంటి అన్ని రకాల జుట్టు సమస్యలకి ఇది ఒక ప్రామాణిక ఔషధం. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. 10 రోజుల్లో జుట్టు రావటం తగ్గటం అనేది అసాధ్యం కాదు, కానీ అది మీ నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆహారంలో మార్పులు, సరైన నిద్ర, ఒత్తిడి లేని జీవనశైలి, ఆయుర్వేద ఔషధాల సాయంతో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని చూడవచ్చు. అయితే గుర్తుంచుకోండి, జుట్టు రావటం ఆగిపోవటమే కాదు, కొత్త జుట్టు రావడానికి కనీసం ఒక 3 నుంచి 6 నెలలు సమయం పడుతుంది. మనం తిరుపతికి వెళ్ళి తలనీలాలు సమర్పిస్తే మన జుట్టు మనకి రావడానికి కనీసం 3-4 నెలలు పడుతుంది. కాబట్టి ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఈ టైటిల్ ఉంది 10 రోజులు. ఈ 10 రోజుల ప్రణాళికని ఒక ఆరంభంగా మాత్రమే మీరు చూడాలి. మనం మొక్కను నాటిన వెంటనే పండ్లు కోయలేం కదా, దానికి రోజు నీరు పోసి సంరక్షించుకోవాలి కదా. జుట్టు రావటం అనేది కేవలం సౌందర్య సమస్య కాదు, ఇది మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పే ఒక సూచిక. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా మూల కారణాన్ని తెలుసుకొని చికిత్స తీసుకోవడం ద్వారా మనం మన కేశ సంపదను కాపాడుకోవచ్చు. సహజ పద్ధతులు ఎప్పుడూ నెమ్మదిగా పనిచేస్తాయి. అవి ఇచ్చే ఫలితాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటేనే అందం బాగుంటుంది అనే సత్యాన్ని ఎప్పుడూ మీరు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.
అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.